యా హాయ్ అందరికి. సో ఫస్ట్ అందరు ఇక్కడ మనీ ఎర్నింగ్ కోసం వచ్చారు, రైట్? సో అందరికీ ఒక ఒక ప్రాజెక్ట్ చేయాలని మీ ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే మీకు ఒకటి చెప్పుకుంటారు, లైక్ ఇది ప్రాజెక్ట్ అని, బిజినెస్ అని, లేదంటే మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ అని, డైలీ 2 to 3 hours వర్క్ అని, ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రాజెక్ట్ అని, సో ప్రమోటింగ్, అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ అని చాలా చెప్పుకుంటారు, రైట్? సో అందరూ ఇప్పుడు వచ్చారు బై టు ఎర్న్ మనీ, రైట్? ఓకే, వెరీ గుడ్. అండ్ యూ మంచి ప్లాట్ఫామ్కే వచ్చారు మీరు. ఓకే. సో అండ్ నేను వచ్చేసి నా సత్య రాజ్పూత్ నాది. మై నేమ్ ఈజ్ సత్య రాజ్పూత్ అండ్ ఆల్రెడీ మీకు సాయి చెప్పాడు. ఓకే, నేను మీకు టోటల్ ఈ బిజినెస్ ఏంటి, ప్లాన్ ఏంటి, టోటల్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. సో వన్ సెకండ్. యా. సో ఇప్పుడు మీ అందరికి నేను ప్రాజెక్ట్ ఏంటి, మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, మనం చేసే వర్క్ ఏంటి, అండ్ టోటల్ ఎవ్రీథింగ్, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం, విత్ ఇన్ షార్ట్ టైంలో మనం మనీ ఎలా ఎర్న్ చేస్తాం, సో వాట్ ఈస్ లివరేజింగ్ ఆఫ్ టైం, అండ్ ఈ ప్రాజెక్ట్ మనం ఎందుకు చేయాలి. సో ఎండ్ ఆఫ్ ద డే జాబ్ కాదు ఇది. ఓకే, ఇట్స్ ఎ బిజినెస్ ప్రాజెక్ట్. సో ఎవరైతే 8 to 9 hours వర్క్ చేయాలి అనే మైండ్ సెట్ ఉన్నారో ఇది వాళ్ళకి సెట్ కాదు. ఓకే, నేను కూడా జాబ్ చేశాను. నేను కూడా జాబ్ చేశాను. నేను కూడా, బట్ ఏంటంటే జాబ్ తర్వాత నేను రియలైజ్ అయ్యాను జాబ్లో ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఏముంటుంది అని టోటల్ నేను రియలైజ్ అయ్యాను. సో తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది నాకు ఓకే. సో నా మైండ్ సెట్కి ఇదైతే కరెక్ట్ సూటబుల్ అవుతుంది. నాకు ఒక ప్యాషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఓకే, సో నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది. సో నేను ప్రాజెక్ట్ తీసుకున్నాను, స్టార్ట్ చేశాను. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎవ్రీథింగ్ టోటల్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో 45 minutes. సో అందరూ స్కిప్ చేయకుండా వినండి. ఓకే. యా. సో ఫస్ట్లీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రాజెక్ట్. ఓకే. సో మీకు అందరికీ యాపిల్ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది. యాపిల్ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీ. సో యాపిల్ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీ చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ? చాలా పెద్ద కంపెనీ. సో మేబీ అరౌండ్ ఇది ఎన్ని కంట్రీస్లో ఉందనుకుంటున్నారు? 5 countries ఆర్ 10? మేబీ మనకు తెలిసి 5 to 10 లేదా 15 అలా అనుకుంటాం. బట్ 20 to 30 countries లో ఉంది యాపిల్ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీ. ఓకే. సో అండ్ నెక్స్ట్ మన కంపెనీ, మన ప్రాజెక్ట్ ఎన్ని కంట్రీస్లో ఉందనుకుంటున్నారు? గెస్, ఎవరైనా చార్ట్. యా. ఓకే, ఓకే. 20, 30, 40. ఓకే, ఓకే గాయస్, డోంట్ షాక్. ఇట్స్ అరౌండ్ 170+ కంట్రీస్లో ఉంది మన ప్రాజెక్ట్ వచ్చేసి. అంటే 6 times బెటర్ దాన్ యాపిల్ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీ మన ప్రాజెక్ట్ వచ్చేసి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 45 to 50 years నుంచి రన్ అవుతుంది. 45 to 50 years నుంచి రన్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. ఓకే, ప్రాజెక్ట్ బాగానే ఉంది, పెద్ద కంపెనీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఈ ప్రాజెక్ట్లో మనం చేసే వర్క్ ఏంటి, రైట్? మనం చేసే వర్క్ ఏంటి, మనం ఏం చేయాలి, మనీ ఎలా వస్తుంది, అదే కదా అందరికి కావాల్సింది. సో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో ప్రాజెక్ట్ వచ్చి మనం ఏం చేయాల్సిన వర్క్ ఏంటంటే అడ్వర్టైజింగ్, ప్రమోషన్ అండ్ బ్రాండింగ్. అడ్వర్టైజింగ్, ప్రమోషన్ అండ్ బ్రాండింగ్. ఓకే, అడ్వర్టైజింగ్, ప్రమోషన్ అండ్ బ్రాండింగ్ చేస్తే మనం ఎలా చేస్తాం? యాక్చువల్లీ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ అండ్ ప్రమోటింగ్ ఎలా చేస్తాం మనం? త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మనం అడ్వర్టైజింగ్, బ్రాండింగ్, ప్రమోటింగ్ చేస్తాం. ఓకే, ఫైన్. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి?
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, లింక్డ్ఇన్, స్నాప్చాట్, యూట్యూబ్. సో టోటల్ ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, రైట్? సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం బ్రాండింగ్ అండ్ ప్రమోటింగ్ చేస్తే మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, రైట్? ఇన్కమ్ ఎలా వస్తుంది? సో సింపుల్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి తెలుసు థమ్స్అప్ బాటిల్, 2 లీటర్ థమ్స్అప్ బాటిల్. ఓకే, అది 100 రూపీస్ పెట్టి తీసుకుంటాం. 2 లీటర్ థమ్స్అప్ బాటిల్. అది మ్యానుఫ్యాక్చర్ ఎంత అవుతుందో ఐడియా ఉందా? ఎనిబడి ఎనిబడి క్యాన్ టెల్ ఇన్ చార్ట్? 50, 60, 70. ఓకే ఓకే, డోంట్ షాప్. ఇట్స్ అరౌండ్ 8 to 10 రూపీస్. 8 to 10 రూపీస్. మిగతా 90 రూపీస్ ఎక్కడికి వెళ్తుంది? మిగతా 90 రూపీస్ ఎక్కడికి వెళ్తుంది మనీ? ఓకే, ఇట్ ఈస్ ఎంఏడి. ఎంఏడి అంటే సినిమా కదండి. ఇట్స్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్. టోటల్ ఇది ప్రమోషన్ అండ్ అడ్వర్టైజింగ్ కిందకి వస్తుంది. ఓకే, సో థమ్స్అప్ని అడ్వర్టైజ్ చేసేది ఎవరు? అడ్వర్టైజ్ చేసేవారు, బ్రాండింగ్ ప్రమోట్ చేసేది ఎవరు? మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్. ఓకే, సో మన కంపెనీ ఏం చెప్తుందంటే, సింపుల్గా చెప్తాను, మన కంపెనీ ఏం చెప్తుందంటే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్ ఆల్రెడీ రిచ్. సో మన కంపెనీ ఆల్రెడీ వాళ్ళు రిచ్ కాబట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు. సో మన కంపెనీ కంప్లీట్ కామన్ పీపుల్ కోసం వర్క్ చేస్తుంది, కంప్లీట్ కామన్ పీపుల్. ఓకే, మన కంపెనీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. లైక్ అందుకే మన 170+ కంట్రీస్లో స్ప్రెడ్ అయింది. సో మన కంపెనీ మోటో ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ రిచ్ కాబట్టి ఈ అమౌంట్ అనేది వీళ్ళు అంటే నార్మల్గా అయితే అడ్వర్టైజింగ్ చేస్తే వీళ్ళకి అమౌంట్ వెళ్తుంది. సో వీళ్ళ ప్లేస్లో కంపెనీ ఏం చేస్తుందంటే, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్ ప్లేస్లో కంపెనీ మీకు ఫ్రాంచైజ్ ఇస్తుంది. ఓకే, లైక్ సాయి తేజ అండ్ సత్య. సాహిత్య అండ్ సత్యకి ఫ్రాంచైజ్ ఇచ్చింది. సో మనం అడ్వర్టైజింగ్ బ్రాండింగ్, మనం కూడా అడ్వర్టైజింగ్ బ్రాండింగ్ చేస్తాం. సో మధ్యలో ఈ 90 రూపీస్ అమౌంట్ వచ్చేసి టోటల్ మనకి ఇస్తుంది కంపెనీ. అంటే మనం ఫ్రాంచైజ్ తీసుకొని మనం ప్రమోట్ చేస్తాం. సో ఈ మధ్యలో ఏమన్నా టోటల్ కంపెనీ మనకి ఇస్తుంది. మధ్యలో మ్యాట్ ఛానల్ తీసేసింది. అంటే కంపెనీ టు కస్టమర్. ఓకే, C2C అంటారు, కంపెనీ టు కస్టమర్. ఓకే, యా. సో ఓకే, ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ ఏ విధంగా వచ్చింది, అందరు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం. ఓకే, ఎంతమంది క్లారిటీ వచ్చింది? కెన్ యూ టెల్ ఇన్ చార్ట్? యా, ఓకే, వెరీ గుడ్. యా, ఓకే ఓకే. యా, ఓకే. సో ఓకే, మనకు మనీ ఈ విధంగా, యా, మనీ ఈ విధంగా వస్తుంది, బాగానే ఉంది. మనీ ఈ విధంగా మనకి మధ్యలో మ్యాచ్ అనేది తీసేసి కంపెనీ మనం ఫ్రాంచైజ్ తీసుకున్నాం, మనం బ్రాండింగ్ అని ప్రమోటింగ్ చేస్తున్నాం. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మా ప్రాజెక్ట్లో, ఈ ప్రాజెక్ట్లో టోటల్ మినిమం అంటే లైక్ జస్ట్ 18 to 19 years ఉన్న వాళ్ళు ఇదే ప్రాజెక్ట్లో మా కంపెనీలో చేసే వాళ్ళందరూ జస్ట్ 18 to 19 years ఉన్న వాళ్ళు 50 to 60 thousand ఎర్న్ చేస్తున్నారు. జస్ట్ 18 to 19 years ఉన్న వాళ్ళు. దట్ టు 3 to 4 months లో. 3 to 4 months లో 18 to 19 years ఉన్న వాళ్ళు 50 to 60 thousand ఎర్న్ చేస్తున్నారు. ఎలా ఎర్న్ చేస్తున్నారు? నార్మల్గా 50 to 60 thousand ఎర్న్ చేయాలంటే నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ పడుతుంది. ఎస్ఆర్ నో? బట్ ఇక్కడ జస్ట్ 3 to 4 months లో ఎలా ఎర్న్ చేస్తున్నారు? 50 to 60 thousand ఎలా ఎర్న్ చేస్తున్నారు? ఓకే, ఎవరికన్నా ఐడియా ఉందా? అండ్ ఎవరైనా 6 to 8 months or 9 months వర్క్ చేస్తే వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 80 to 1 lakh+. 80 to 1 lakh+. సో ఇంత తక్కువ టైంలో వాళ్ళకి ఇంత ఇన్కమ్ ఎలా వస్తుంది మా ప్రాజెక్ట్లో? అంటే మేము ఏం చేస్తున్నాం, ఒక్కొక్కరికి నార్మల్గా జస్ట్ ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా వాళ్ళకి 30,000 అనేది దాటదు. బట్ ఇక్కడ 50 to 60 thousand విత్ ఇన్ 3 to 4 monthsలో వాళ్ళకి ఎలా వస్తుంది ఇంత ఇన్కమ్? ఓకే, నేను చెప్తాను నేను చేసే వర్క్ ఏంటి, టోటల్ మీకు చెప్తాను. ఓకే, బట్ బిఫోర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీకు అందరికీ అంబానీ తెలుసు, రైట్? అంబానీకి ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 hours. ఈవెన్ సాయి తేజ 24 hours అండ్ సత్య నాకు 24 hours. సో మన ఫాదర్కి, మన 4 fathers అందరికీ, మనందరికీ 24 hours. బట్ ఒక నా క్వశ్చన్ ఏంటంటే, మనందరం మిడిల్ క్లాస్లో ఎందుకున్నాం, అంబానీ ఒక్కడు ఎందుకు రిచ్ అయ్యాడు? అది చెప్పండి. అంబానీ ఎందుకు రిచ్ అయ్యాడు, మనందరం మిడిల్ క్లాస్లో ఎందుకున్నాం? అంటే సింపుల్. అంబానీ ఏం చేశారంటే, అంబానీకి 24 hours కదా. సో అంబానీ ఏం చేశారంటే, తను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, తను చాలా బిజినెసెస్ ఉన్నాయి. అంబానీ ఎందుకు రిచ్ అయ్యారంటే మీకు చాలా రీజన్ చెప్పొచ్చు. లైక్ ఆయనకు బిజినెసెస్ ఉన్నాయి, చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ అన్ని చాలా బిజినెసెస్ ఉన్నాయి. బట్ ఎలా రిచ్ అయ్యాడు?
తన బేస్ ఏంటి, తను ఏం క్రియేట్ చేసుకున్నాడని నేను చెప్తా. అది ఫార్ములా. ఓకే. సో అంబానీకి చాలా బిజినెసెస్ ఉన్నాయి. ఓకే. బట్ మనం ఎగ్జాంపుల్ ఒక జియో కంపెనీ తీసుకుందాం. ఫస్ట్ ఏం చేశాడంటే తను జియోలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. నెక్స్ట్ జియో కంపెనీలో ఒక 100 పీపుల్ని రిక్రూట్ చేసుకున్నాడు. 100 పీపుల్ని రిక్రూట్ చేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని 8 అవర్స్ వర్క్ చేయమన్నారు. ఓకే. ప్రతి ఒక్కరిని 8 అవర్స్ వర్క్ చేయమన్నారు. 100 పీపుల్ 8 అవర్స్ వర్క్ చేస్తే ఎన్ని అవర్స్ అవుతుంది? 800 అవర్స్ అవుతుంది. ఓకే. 800 అవర్స్. అంటే అంబానీకి ఉన్న 24 అవర్స్‌ని తను 800 అవర్స్‌గా కన్వర్ట్ చేసుకున్నాడా లేదా? దిస్ ఈస్ కాల్డ్ లివరేజింగ్ ఆఫ్ టైమ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇప్పుడు ఇందులో చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ చాలా మంది ఉంటారు. ఎంప్లాయీస్ చాలా మంది ఉండొచ్చు. ఓకే. మీరే ఒక క్వెషన్ వేసుకోండి. మీరు 8 అవర్స్ వర్క్ చేస్తే మీకు 1000 రూపీస్ వస్తున్నాయి అనుకుందాం. ఓకే. 8 అవర్స్ వర్క్ చేస్తే పర్ డే 1000 రూపీస్ వస్తున్నాయి. బట్ అంబానీ కింద 800 అవర్స్ జరుగుతుంది పర్ డే. తనకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది? కొన్ని లాక్స్, కొన్ని క్రోర్స్ ఇన్‌కమ్ వస్తుంది. రైట్? ఓకే. ఫైన్. బట్ అంబానీ కింద 100 మందే ఉంటారా? కొన్ని లక్షల మంది ఉంటారు. సో వాళ్ళందరూ 8 అవర్స్ వర్క్ చేస్తే అంబానీకి ఎంత ఇన్‌కమ్ రావాలి? సో దిస్ ఈస్ ద బేస్. అంటే తన కింద ఒక నెట్వర్క్ ఉంది. అంబానీ కింద ఒక నెట్వర్క్ ఉంది. తన నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అంటే తనకున్న 8 అవర్స్‌ని తను లైక్ కొన్ని 800 అవర్స్ లేదా 80,000 హవర్స్‌గా తను కన్వర్ట్ చేసుకున్నాడు. దాన్ని లివరేజింగ్ ఆఫ్ టైమ్ అంటారు. సో అంబానీ ఒక్కరే కాదు. అంబానీ అయినా, ఎలాన్ మాస్క్ అయినా, టాటా అయినా, బిల్ గేట్స్ అయినా వాళ్ళు చేసే వర్క్ ఎగ్జాక్ట్‌లీ ఇదే. దీన్ని లివరేజింగ్ ఆఫ్ టైమ్ అంటారు. సో మేము చేసే వర్క్ కూడా ఇక్కడ ఇదే లివరేజింగ్ ఆఫ్ టైమ్. అందుకే మా ప్రాజెక్ట్‌లో ఈవెన్ 18-19 ఇయర్స్ ఉన్న వాళ్ళు వితిన్ 3-4 మంత్స్‌లో వాళ్ళకి 50,000-60,000 వస్తుంది. అండ్ ఫస్ట్ మంత్ 20,000-30,000, 20,000-30,000. సెకండ్ మంత్ 35,000-40,000. థర్డ్ మంత్ 40-50 ఆర్ 50-60,000 ఎర్న్ చేస్తున్నారు. వితిన్ షార్ట్ టైమ్‌లో బై డూయింగ్ దిస్ లివరేజింగ్ ఆఫ్ టైమ్ కాన్సెప్ట్. ఓకే. సో ఓకే. బానే ఉంది లివరేజింగ్ ఆఫ్ టైమ్. ఎంతమందికి అర్థమైంది? మే ఐ నో? కెన్ ఐ నో? యాహ్! ఓకే. 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 వెరీ గుడ్. ఓకే. అండ్ మీ అందరికి ఒక క్వెషన్. మీది జాబ్ మైండ్ సెట్టా? బిజినెస్ మైండ్ సెట్టా? జాబ్ మైండ్ సెట్ ఆర్ బిజినెస్ మైండ్ సెట్? మే ఐ నో? జాబ్ మైండ్ సెట్టా? బిజినెస్ మైండ్ సెట్టా? ఓకే. ఇక్కడ జాబ్ చేసేవాళ్ళుంటారు. బిజినెస్ చేసేవాళ్ళుంటారు. సో, అలా అని చెప్పి జాబ్ చేసే వాళ్ళందరూ జాబ్ మైండ్ సెట్ అని కాదు. బిజినెస్ అండ్ వాళ్ళెప్పుడు జాబ్ చేస్తారని కాదు. సో, నేను రెండిటికి డిఫరెన్స్ చెప్తా. జాబ్‌కి, బిజినెస్‌కి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తా. సో, జాబ్ అంటే నార్మల్‌గా మనందరికి తెలుసు. జాబ్ అంటే ఏంటి? 8-9 అవర్స్ వర్క్ చేస్తాం. అండ్ ట్రావెలింగ్‌లో మెట్రోపాలిటన్ సిటీలో ట్రావెలింగ్‌కి ఆల్‌మోస్ట్ 2-3 అవర్స్ పడుతుంది. టోటల్ 12 అవర్స్ జాబ్‌కి ఎళ్తుంది. రైట్? 12 అవర్స్‌కి జాబ్‌కి ఎళ్తుంది. ఓకే. ఫైన్ బానే ఉంది. 12 అవర్స్ జాబ్ చేస్తున్నాం. ఓకే. అండ్ జాబ్‌లో మెయిన్‌గా మనకు మెయిన్‌గా ఉండేదెవరు జాబ్‌లో? నాకు నచ్చంది ఒకరుంటారు జాబ్‌లో. ఎవరు? బాస్. బాస్. నేను అందుకే ఇక్కడున్నా. ఓకే. ఐ హేట్. ఓకే. బాస్ ఉంటారు. సో, ఏంటి జాబ్‌లో ఏముంటుంది? ఫస్ట్ ప్రెషర్ ఉంటుంది. అండ్ టార్గెట్స్. యెస్ ఆర్ నో? ఇది ట్రూత్. జాబ్‌లో ట్రూత్. ప్రెషర్ ఉంటుంది. టార్గెట్స్ ఉంటుంది. ఓకే. మీకు జాబ్‌లో హాలిడేస్ ఇస్తారా? మీకొక 1 వీక్ బయటికి ఎటైనా వెళ్ళాలంటే హాలిడేస్ ఇస్తారా? ఇవ్వరు. సరే ఓకే. ఒక 1 మంత్ ఇస్తారు. సెకండ్ మంత్ ఇస్తారా? నో. ఇవ్వరు. సో, మీకెప్పుడు కావాలంటే అప్పుడు హాలిడేస్ ఇస్తారా జాబ్‌లో? నో. ఇవ్వరు. సో, నో హాలిడేస్. నో హాలిడేస్ రైట్? ఓకే. సరే. ఒకవేళ మీరు ఒక హాలిడేస్ తీసుకున్నారే అనుకోండి. మీ వర్క్ జాబ్‌లో వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా? మీ వర్క్ జాబ్‌లో ఎవరైనా వేరే వాళ్ళు చేస్తారా? 1 సెకండ్. ఓకే. సో, జాబ్‌లో మీ వర్క్ ఎవరైనా వేరే వాళ్ళు చేస్తారా? నో. చేయరు. మీ వర్క్ ఎవరు చేయరు. రైట్? సో, మీరు యాక్టివ్‌గా వర్క్ చేస్తేనే ఇన్‌కమ్ వస్తుంది. రైట్? యాక్టివ్‌గా వర్క్ చేస్తేనే ఇన్‌కమ్ వస్తుంది. లేదంటే రాదు. రైట్? ఓకే. నెక్స్ట్ బిజినెస్ తీసుకుందాం. చాలా మందికి బిజినెస్ చేయాలని ఉంటది. ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలని ఉంటది. రైట్? సో, విచ్ టైప్ ఆఫ్ బిజినెస్ యూ ఆర్ గోయింగ్ టు డూ? ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ ఏమైనా చార్ట్‌లో? ఓకే. నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిఫోర్ ఒక ఫుడ్ బిజినెస్ ఉండే. ఫుడ్ బిజినెస్ లైక్
రెస్టారెంట్, హోటల్ అలా ఒక ప్లాన్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ బిజినెస్ తీసుకుందాం. ఏదైనా సరే ఒక ఫుడ్ బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ మెట్రోపాలిటన్ సిటీలో, ఒక సిటీలో గాని, ఎక్కడైనా గాని మినిమమ్ లీస్ట్ కేస్‌లో ఎంత అవుతుంది ఇన్వెస్ట్‌మెంట్? లీస్ట్ కేస్ ఒక బిజినెస్ అనుకుందాం. ఓకే. జాబ్ గురించి అయిపోయింది. మనం బిజినెస్ చేస్తున్నాం చేద్దాం అనుకుందాం. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఎంత అవుతుంది ఇన్వెస్ట్‌మెంట్? లీస్ట్ కేస్‌లో 5-10 లాక్స్ అవుతుంది. లీస్ట్ కేస్‌లో నేను చెప్తున్నా. లీస్ట్ కేస్‌లో 5-10 లాక్స్ అవుతుంది. రైట్? యాహ్! సో, ఓకే. 5-10 లాక్స్ పెట్టి మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాం. ఓకే. బానే ఉంది. మన 5-10 లాక్స్ రికవరీ చేసుకోవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఎన్ని ఇయర్స్ పడుతుంది? నార్మల్‌గా 1-2 ఇయర్స్ ఈజీగా పడుతుంది. 1-2 ఇయర్స్ ఈజీగా పడుతుంది. ఓకే. ఫర్ రికవరీ చేసుకుందాం అనుకుందాం. ఓకే. బిఫోర్ థట్ బిజినెస్‌లో ఏముంటుంది? ఓకే. 1 సెకండ్. యాహ్! ఓకే. రైట్. సో, బిజినెస్‌లో మనం రికవరీ చేసుకోవడానికి 5-10 లాక్స్ మనం రికవర్ చేసుకోవడానికి 1-2 అవర్స్ పడుతుంది. ఓకే. ఫైన్. రైట్. సో, బిఫోర్ థట్ నేను బిజినెస్ గురించి మీకొకటి చెప్తాను. మీకు మంకీ సీ, మంకీ డూ అంటే తెలుసా? మంకీ సీ, మంకీ డూ. అంటే ఒక కోతిని చూసి ఇంకో కోతి అదే పని చేస్తుంది. ఒక కోతిని చూసి ఇంకో కోతి అదే పని చేస్తుంది. రైట్. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అంబానీ ఉన్నారు. అంబానీ జియో కంపెనీ పెట్టారు. అంబానీ జియో కంపెనీలో తను ఇంటర్నెట్ ఫ్రీ ఇచ్చారు. జియోలో ఇంటర్నెట్ ఫ్రీ ఇచ్చారు. మిగతా ఎన్ని నెట్వర్క్స్ ఫ్రీ ఇచ్చాయి? ఎయిర్‌టెల్ వారు ఇచ్చారు. చాలా మంది ఇచ్చారు. సో, ఇదేంటారు మంకీ సీ, మంకీ డూ. ఓకే. ఒకరు ఒక రెవల్యూషనరీ థాట్ అనేది క్రియేట్ చేసినప్పుడు, వచ్చినప్పుడు పక్క వాళ్ళు కూడా దాన్ని కాపీ కొడతారు. సో, ఇప్పుడు ఈ బిజినెస్‌లో గూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్‌లో ఒక బిజినెస్ పెట్టారు. ఒక రెస్టారెంట్ పెట్టారు. ఆపోజిట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేనే దాన్ని కాపీ చేసి ఆపోజిట్‌గా పెడతానా? పెట్టనా? ఎవరైనా సరే యాస్ ఎ హ్యూమన్ సైకాలజీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రెవల్యూషనరీగా రన్ అవుతే ఆపోజిట్‌లో పర్సన్ గూడా కంపల్సరీ బిజినెస్ పెడతారు. సో, ఒకవేళ బిజినెస్ పెడతారు. అప్పుడు మీ బిజినెస్ డల్ అవుతుందా? పెరుగుతుందా? కంపల్సరీ సేల్ అనేది తగ్గుతుంది. అంటే బిజినెస్‌లో కాంపిటీషన్ ఉంటుంది కంపల్సరీ. బిజినెస్‌లో కాంపిటీషన్ ఉంటుందా? ఉండదా? యెస్. బిజినెస్‌లో కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్ రిస్క్ ఉంటుందా? ఉండదా? కంపల్సరీ రిస్క్ ఉంటుంది. రైట్? బిజినెస్‌లో రిస్క్ ఉంటుంది. అండ్ ప్రతిరోజు బిజినెస్‌లో ప్రాఫిట్ ఉంటుందా? లాస్ కూడా ఉంటుంది. రైట్? బిజినెస్‌లో లాస్ కూడా ఉంటుంది. ఓకే. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు బిజినెస్‌లో? ఇనిషియల్ స్టేజ్‌లో మీకు ఒక బిజినెస్ క్లిక్ అవ్వాలంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు? మినిమమ్ 14-16 అవర్స్ వర్క్ చేస్తారు. 14-16 అవర్స్ వర్క్ చేస్తారు. రైట్? ఓకే. ఫైన్. సో, బిజినెస్ మీరు 14-16 అవర్స్ వర్క్ చేశారు. అంతా బానే ఉంది. మీరు బిజినెస్‌ని వదిలిపెట్టేసి ఎక్కడికన్నా 1 వీక్ కానీ, 1 మంత్ గాని 10 డేస్ గాని మీరు వెళ్ళగలరా? బిజినెస్‌ని వదిలేసి? నో. బిజినెస్ వదిలేసి మీరు వెళ్ళలేరు. ఎందుకంటే మీరు యాక్టివ్‌గా వర్క్ చేస్తేనే ఇన్‌కమ్ వస్తుంది. బిజినెస్ కూడా ఓకే. మీరు అనుకోవచ్చు మీ ఎంప్లాయీని పెట్టేసి బయటికెళ్ళొచ్చు అనుకుంటారు. దానికి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మీది ఒక బైక్ ఉంది, కార్ ఉంది. మీరు ఓన్‌గా నడుపుకుంటే ఎలా ఉంటుంది? వేరే వాళ్ళకి రెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఉంటుంది గదా! సో, అలాగే మీ బిజినెస్ అనేది మీరు ఓన్‌గా రన్ చేసుకుంటేనే యాక్టివ్‌గా వర్క్ చేస్తేనే ఇన్‌కమ్ అనేది వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్‌కమ్. ఓకే. అండ్ మెయిన్‌గా బిజినెస్‌లో ఉండాల్సిందేంటిది? కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ ఇంపార్టెంట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ ఇంపార్టెంట్. ఒకవేళ కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోతే మీ బిజినెస్ రన్ అవుతుందా? నో. షట్ డౌన్. ఓకే. షట్ డౌన్ చేయాల్సిందే బిజినెస్‌ని. ఓకే. సరే ఫైనల్లీ ఈ టాస్క్ అన్నీ కంప్లీట్ చేశారు మీరు. మీ అమౌంట్ మీకు 5-10 లాక్స్ రికవరీ అయిపోయింది. వితిన్ 2 ఇయర్స్‌లో రికవర్ అయిపోయింది. ఓకే. ఫైన్ బానే ఉంది. మీరు ఈ బిజినెస్ కోసం ఎన్ని అవర్స్ టైమ్ ఇచ్చారు? 14-16 అవర్స్. 14-16 అవర్స్ వర్క్ చేశారు. ఓకే. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత, మీ బిజినెస్ ఓకే బానే రన్ అయింది. మీకు పర్ డే ప్రాఫిట్ ఎంతొచ్చింది? పర్ డే. సో, మీ ఎంప్లాయీస్‌కి అందరికి సాలరీ ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఓకే. బానే ఉంది. మీరు బిజినెస్ పెట్టాక మీకు ప్రాఫిట్ స్టార్ట్ అయింది. 2 ఇయర్స్ తర్వాత ప్రాఫిట్ స్టార్ట్ అయింది. మీకు పర్ డే ఇన్‌కమ్ ఎంత? ప్రాఫిట్ ఎంత? 2 టు మేబీ పర్ డే 2000 అనుకుందాం. 2000 అంటే మంత్లీ ఎంత? లీస్ట్ కేస్‌లో 50-60 50-60 రైట్? ఓకే. మీరు దీనికి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు? 5-10 లాక్స్ పెట్టారు. ఎంత టైం పెట్టారు? 14-16 అవర్స్. ఎంత ఇన్‌కమ్ వచ్చింది? 50-60 ఓకే. రైట్. రైట్. బానే ఉంది. సో, ఇప్పుడు నేను మీకోటి చెప్తాను.
మీకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఐడియా ఉందా? ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? సో వరల్డ్‌లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ వారెన్ బఫెట్. సో తను వరల్డ్‌లో బెస్ట్ ఇన్వెస్టర్. వరల్డ్‌లో బెస్ట్ ఇన్వెస్టర్. ఓకే. సో తను ఏం చెప్పాడంటే ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి నేను చెప్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 క్రోర్ ఉంది. 1 క్రోర్ మీరు బ్యాంక్‌లో పెట్టారు. మీకు 80-1 లాక్ రూపీస్ వస్తుంది. మీరు దానికి ఏమైనా ప్రెషర్ తీసుకుంటున్నారా? 80-1 లాక్ మీకు ఎవ్రీ మంత్ వస్తుంది. 1 క్రోర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు బ్యాంక్‌లో. మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. 80-1 లాక్ 80,000-1 లాక్ వస్తుంది. దానికి మీకు ప్రెషర్ ఏమన్నా ఉందా? బాస్ ఏమన్నా అంటున్నారా? టార్గెట్స్ ఉన్నాయా? మీకు హాలిడేస్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. రైట్? హాలిడేస్ మీ ఇష్టం. అండ్ అందులో రిస్క్ ఉందా? కాంపిటీషన్ ఉందా? నో. సరే 14-16 అవర్స్ వర్క్ చేస్తారా? నో. సో మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. మీకు ఇన్కమ్ అనేది రిటర్న్స్ వస్తుంది. ఓకే. అండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా టైప్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు బిజినెస్ చెప్పాను. బిజినెస్ కూడా ఇన్వెస్ట్మెంటే. బట్ అందులో ప్రాఫిట్ లాస్ ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్స్ ఉంటది. ట్రేడింగ్ ఉంటది. అందులో కూడా ప్రాఫిట్ లాస్ 2 ఉంటది. బట్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని టైప్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు చెప్పాను కదా! బ్యాంక్‌లో మీరు 1 క్రోర్ పెడతారు. 80-1 లాక్ అనేది మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. దానికి మీరేం వర్క్ చేయరు. లైక్ ఇట్స్ అసెట్స్ లైక్ పాసివ్ ఇన్‌కమ్ లాగా వస్తుంది. ఇప్పుడు అసెట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకిప్పుడు 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకుందాం. 3 అపార్ట్మెంట్స్‌కి 3 అపార్ట్మెంట్స్ నుంచి మీకు రెంట్ వస్తుంది. అరౌండ్‌గా 5 లాక్స్ వస్తుంది. దానికి మీరేమన్నా టైమ్ స్పెండ్ చేస్తున్నారా? మీరు 8 అవర్స్, 9 అవర్స్ వర్క్ చేస్తున్నారా? లేదు కదా! బాస్, టార్గెట్స్, ప్రెషర్, కాంపిటీషన్, రిస్క్ ఏదన్నా ఉందా? నో. సో, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ పక్కన పెడదాం. మీకిప్పుడు చెప్పాను. మీరు బిజినెస్ మైండ్ సెట్ అనుకుందాం. మీరు ఇంతకుముందు చెప్పాను. బిజినెస్‌లో మీరు 14-16 అవర్స్ వర్క్ చేశారు. ఎవ్రీ మంత్ 50-60K వచ్చింది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత. 2 ఇయర్స్ తర్వాత మీకు ఎవ్రీ మంత్ 50,000-60,000 వచ్చింది. ఓకే. మనం క్లియర్‌గా చెప్దాం. మీరు బిజినెస్ పెట్టారు. 50,000-60,000 వచ్చింది. ఎప్పుడు? 2 ఇయర్స్ తర్వాత. 2 ఇయర్స్ తర్వాత. ఇన్వెస్ట్‌మెంట్ ఎంత పెట్టారు మీరు? 5-10 లాక్స్ పెట్టారు. ఎంత టైం పెట్టారు? 14-16 అవర్స్ పెట్టారు. ఓకే. ఇప్పుడు నేను మీకొక ఆఫర్ ఇస్తున్నా. మీకొక ప్రాజెక్ట్ వచ్చింది. మీకు ఒక ప్రాజెక్ట్ ఆపర్చునిటీ వచ్చింది. అందులో మీకు నో బాస్, నో ప్రెషర్, నో రిస్క్, నో కాంపిటీషన్, నో రిస్క్, నో బాస్, నో ప్రెషర్. మీరు వర్క్ వచ్చేసి డైలీ 2-3 అవర్స్ వర్క్ మాత్రమే. అండ్ మీరు యాక్టివ్‌గా వర్క్ చేయకపోయినా ఇప్పుడు మీ వర్క్ ఉన్నారు. మీ వర్క్ మీకు ఈ ప్రాజెక్ట్‌లో మీ వర్క్ మీకు ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళు వర్క్ చేసినా మీకు ఇన్‌కమ్ వస్తది. లైక్ టీమ్ వర్క్. ఓకే. ఇక్కడ టీమ్ వర్క్. మీరెక్కడికన్నా 1 వీక్ వెకేషన్ వెళ్లారు. లేదా ఎక గోవాకో, వైజాగో వెకేషన్ వెళ్లారు. మీ వర్క్ ఎవరైనా చేస్తారా జాబ్‌లో గాని, బిజినెస్‌లో గాని? ఈ ప్రాజెక్ట్‌లో చేస్తారు. సో, వాళ్ళు వర్క్ చేసినా మీకు ఇన్‌కమ్ వస్తది. దిస్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. ఓకే. అండ్ ఓకే. మీకు ఇదే ప్రాజెక్ట్‌లో మీకు నో బాస్, నో ప్రెషర్ మీకు 50,000-60,000 వస్తుంది. జస్ట్ 3-4 మంత్స్‌లో. 3-4 మంత్స్‌లో. ఓకే. సో, నా క్వెషన్ ఏందంటే మీకు ఈ ప్రాజెక్ట్‌లో కూడా 50-60K వస్తుంది. అది ఇక్కడ 3-4 మంత్స్‌లో. బట్ మీకు ఇక్కడొచ్చేసి ఇదే 50-60K బిజినెస్‌లో వచ్చేసి మీకు 2 ఇయర్స్‌లో వచ్చింది. అది 14-16 అవర్స్ వర్క్ చేశారు. దానికి ఇన్వెస్ట్‌మెంట్ 5-10 లాక్స్ పెట్టారు. బట్ ఇక్కడ మన ప్రాజెక్ట్‌లో వచ్చేసి అదే 50-60K ఇన్కమ్ వచ్చింది. మీరు వర్క్ వచ్చేసి 2-3 అవర్సే వర్క్ చేశారు. 14 అవర్స్ ఏం చేయలేదు. 2-3 అవర్సే వర్క్ చేశారు. అండ్ 3-4 మంత్స్‌లో మీకు 50,000-60,000 వచ్చింది. సో, ఓకే. మీరు బిజినెస్‌కైతే మీరు 5-10 లాక్స్ పెడతారు. ఈ ప్రాజెక్ట్‌కైతే ఈ బిజినెస్ బాగుందా? మన ప్రాజెక్ట్ బాగుందా? ప్రాజెక్ట్ రైట్? సో, ఈ బిజినెస్‌కైతే మీరు 5-10 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు. ఓకే. బట్ ఈ ప్రాజెక్ట్‌కైతే ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు మనం? జస్ట్ ఐ యామ్ ఆస్కింగ్ అంతే. ఈ ప్రాజెక్ట్‌కైతే మనం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు? కెన్ ఎనీవన్ టెల్? బిజినెస్‌కైతే 5-10 లాక్స్ పెడుతున్నారు. ప్రాజెక్ట్‌కైతే ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు ఈ ప్రాజెక్ట్‌కి? నో బాస్, నో కాంపిటీషన్, నో ప్రెషర్ టోటల్. ఎంత పెట్టొచ్చు? ఎవరైనా? ఓకే. సో, 10 లాక్స్, 20 లాక్స్ ఓకే. ఫైన్. ఓకే. ఈ ప్రాజెక్ట్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి మనకిక్కడ యాక్చువల్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఉండదండి. టర్నోవర్ ఉంటుంది. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. టర్నోవర్ ఉంటుంది. ఓకే.
టర్నోవర్ ఎంత వచ్చేసి మన టోటల్, ఆ టర్నోవర్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏంటి అనేది మీకు టోటల్ మార్కెటింగ్ ప్లాన్ చెప్తాను. ఓకే. బట్ బిఫోర్ దట్, ఈ టర్నోవర్ ఎంత అంటే నార్మల్గా 39K, 39,000, 39,000. బట్ డోంట్ వరీ, 39,000 కాదు, మనకు ఆఫర్లో కూడా మన సార్ కూడా మనకు ఆఫర్ ఇస్తాడు. 39,000 కాదు. ఓకేనా. మన సార్ కూడా ఆఫర్ ఇస్తారు. సో బిఫోర్ దట్, ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో కూడా మీకు సార్ మన టోటల్ ప్లాన్ చెప్తారు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో కూడా మన బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సార్ అనేది మన ప్లాన్ చెప్తాడు. బట్ బిఫోర్ దట్, నేను మార్కెటింగ్ ప్లాన్ అనేది చెప్తాను మీకు. టోటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది, వాట్ ఈజ్ వాట్, మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, యాజ్ ఏ అసిస్టెంట్ సూపర్వైజర్ ఎలా స్టార్ట్ చేయాలి, టోటల్ మీకు చెప్తాను. ఓకే. యా. సో 1 సెకండ్. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో జర్నీ స్టార్ట్ చేస్తారు. అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్ జర్నీ స్టార్ట్ చేయాలంటే మీరు 2CC అనేది కంప్లీట్ చేస్తారు. 2CC అంటే కంపెనీ కరెన్సీ, కేస్ క్రెడిట్స్. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో. 1 సెకండ్. యా, హలో గైస్. సో టోటల్ ఇప్పుడు నేను మీకు మార్కెటింగ్ ప్లాన్ చెప్తాను. మనం ఎలా స్టార్ట్ చేయాలి, మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎంత ఎంత ఇన్కమ్ వస్తుంది, మన టోటల్ చెప్తాను. ఓకే. సో మార్కెటింగ్ ప్లాన్ వచ్చేసి, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో మనం స్టార్ట్ చేస్తాం. లైక్ మనం 2CC అనేది కంప్లీట్ చేస్తాం. సో 2CC అంటే ఎలా, 1 సెకండ్, ఐ విల్ టెల్. సో 2CC అంటే మన కంపెనీ కరెన్సీ, కేస్ క్రెడిట్స్. యుఎస్ఏలో ఒక కరెన్సీ ఉంటుంది, ఇండియాలో ఒక కరెన్సీ ఉంటుంది, దుబాయ్లో ఒక కరెన్సీ ఉంటుంది. సో మన కంపెనీ వచ్చేసి అన్ని కంట్రీస్కి కలిపి కామన్గా కంపెనీ కరెన్సీ అనేది క్రియేట్ చేసింది. ఓకే. సో నెక్స్ట్ మన నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బిజినెస్లో సూపర్వైజర్ లెవెల్. సూపర్వైజర్ లెవెల్లో రీచ్ అవ్వాలంటే మనవి 25CC అనేది కంప్లీట్ అవుతుంది. 25CC. సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్. ఇందులో 75CC అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మేనేజర్ లెవెల్ 120CC. ఓకే. 120CC. సో బట్ మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో 2CC అనేది కంప్లీట్ చేస్తుంది. 2CC అంటే ఏంటంటే, ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలంటే దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. లైక్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ అంటే లైక్ కొంత మనీ ఉంటుంది, లేదంటే ఒక లైక్ ఎలిజిబిలిటీ అన్నట్టు. ఓకే. సో మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 2CC అనేది ఒక ఎలిజిబిలిటీ. ఏ బిజినెస్ కైనా సమ్ మనీ కావచ్చు, లేకపోతే లైసెన్స్ కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. ప్రతి దానికి ఒక ఎలిజిబిలిటీ ఉన్నట్టు మన బిజినెస్ కి కూడా 2CC అనేది ఎలిజిబిలిటీ. 2CC కంప్లీట్ చేసిన వాళ్ళకి అసిస్టెంట్ సూపర్వైజర్ అనే లైక్ అసిస్టెంట్ సూపర్వైజర్ లో ప్రమోట్ అవుతారు. అక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందా? యా, పవన్ కళ్యాణ్ అర్థమైందా చెప్పండి. పవన్ కళ్యాణ్ ఉన్నారా? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ షూటింగ్ లో ఉన్నాడా? ఓకే. వాట్ అబౌట్ సురేష్ రెడ్డి?
Yeah, okay. So this is a total assistant supervisor, supervisor, assistant manager, manager. ఓకే. సో మనం ఎలా స్టార్ట్ చేస్తాం ఏంటి? ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్తాను. ప్రాజెక్ట్ మనం ఎలా ప్రమోట్ చేయాలి? సో బిఫోర్ థట్ మనం చేసే వర్క్ ఏంటి మీకు అర్థమైందా? మనం లివరేజింగ్ ఆఫ్ టైమ్ అనే కాన్సెప్ట్‌తోని చేస్తున్నాం. ఏంటి లివరేజింగ్ ఆఫ్ టైమ్? లివరేజింగ్ ఆఫ్ టైమ్ అంటే మనం మన టైమ్‌ని పెంచుకుంటున్నాం. మన టైమ్‌ని ఎలా పెంచుకుంటున్నాం? ఇప్పుడు 8 అవర్స్ వర్క్ చేస్తే ₹1000 వస్తాయి. బానే ఉంది. బట్ మన కింద 16 అవర్స్ కావాలి. 24 అవర్స్ అవ్వాలి. సో అవ్వాలంటే ఎలా? మనం ఎలా మన టైంని పెంచుకుంటాం. సో, నేను చెప్తానిప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'సాయి తేజ' అనే వ్యక్తి ఉన్నారు. ఓకే. 'సాయి తేజ' అనే వ్యక్తి ఉన్నారు. తను ఏం చేశారు? తన టైంని ఎలా పెంచుకున్నాడు? తనకి ఇన్‌కమ్ ఎలా వచ్చింది? 'సాయి తేజకి' వితిన్ 8 డేస్‌లో 23,000 నెక్స్ట్ 20 డేస్‌లో 64,000 వచ్చింది. తనకి ఎలా వచ్చింది అంత ఇన్‌కమ్? తను ఏం చేశాడు? తన టైంని ఎలా పెంచుకున్నారు? నేను ఇప్పుడు చెప్తాను క్లియర్‌గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'సాయి తేజ' 4 మెంబర్స్‌కి ఆపర్చునిటీ ఇచ్చాడు. 4 మెంబర్స్‌కి. ఓకే. ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల కంపెనీ నుంచి మనకు ప్రాఫిట్ వచ్చేసి 7,500 వచ్చింది. టోటల్ 7,500. ఓకే. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇది టీమ్. ఇది సీసీస్ ఇన్‌కమ్. ఓకే. సో, సాయి తేజ 4 మెంబర్స్‌కి ఆపర్చునిటీ ఇచ్చాడు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కంపెనీ మీకు ప్రాఫిట్ 7,500 ఇచ్చింది. ఓకే. 7,000 4 ఇంటూ 7,500 ఎంత? 30,000 రైట్? 30,000. సో, మన టీమ్ ఎంతమందయ్యారు? టోటల్ టీమ్ 4 మెంబర్స్. ఓకే. సీసీస్ ఎంతయ్యాయి? ప్రతి ఒక్కరు 4 పీపుల్‌ని మనం ఆపర్చునిటీ ఇస్తే ప్రతి ఒక్కరి తరపున మనకి 2 సీసీ అనేది ప్రతి ఒక్కరు 2 సీసీ కంప్లీట్ చేస్తారు గదా! 2 సీసీ కంప్లీట్ చేయడం వల్ల కంపెనీ మనకు 4 ఇంటూ 2 సీసీ 8 సీసీ అవుతుంది. లైక్ 8 సీసీ. ఓకే. 8 సీసీ. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు టీమ్ ఎంతమందున్నారు? అంటే సాయి తేజకి ఇప్పుడు 4 మెంబర్స్ టీమ్ ఉన్నారు. సో, ఈ 4 మెంబర్స్ ఏం చేస్తారు సాయి తేజ టీమ్‌లో? ఓకే. వాళ్ళు 2 సీసీ కంప్లీట్ చేశారు. టోటల్ 8 సీసీ అయింది. ఇన్‌కమ్ వచ్చేసి మనకు 30,000 వచ్చింది. ఓకే. ఈ 4 పీపుల్‌కి ఆపర్చునిటీ ఇవ్వడానికి నార్మల్‌గా 1 వీక్ పట్టొచ్చు, 10 డేస్ పట్టొచ్చు, 15 డేస్ పట్టొచ్చు, 30 డేస్ పట్టొచ్చు. ఓకే. ఓకే. 30,000 అని మనకు వచ్చింది. 1 మంత్‌లో రావచ్చు. ఒక్కోసారి 15 డేస్‌లో రావచ్చు. సో, 1-2 మంత్స్‌లో మనకు రికవర్ అయితే అయిపోతుంది. ఓకే. ఫైన్ బానే ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 4 మెంబర్స్ టీమ్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ టీమ్ నుంచి ప్రతి ఒక్కరు 2 మెంబర్స్‌కి ఆపర్చునిటీ ఇచ్చారు. ఓన్లీ 2 సాయితే ఎలాగో ప్రతి ఒక్కరు 4 మెంబర్స్ చేయలేదు. ఓన్లీ 2 మెంబర్స్‌కి ఆపర్చునిటీ ఇచ్చాడు. అంటే రైట్ పీపుల్‌ని మనం రిక్రూట్ చేసుకున్నాం. ఓకే. అండ్ కంపెనీ గూడా ఇస్తుంది లీడ్స్. మనకు సోషల్ మీడియా ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు మన దగ్గరకొస్తారు. ఇక్కడ మనం ఎవరిని కన్విన్స్ చెయ్యం. ఇది మార్కెటింగ్ కాదు, సేల్స్ కాదు. మనం ఎవరిని కన్విన్స్ చెయ్యం. మనం ఎవరికీ లైక్ మార్కెటింగ్, సేల్స్ లాగా ఎవరికీ చెప్పం. ఓకే. మన కంపెనీ మనం చేసే ప్రమోట్ ద్వారా వాళ్ళు మన దగ్గరకొస్తే వాళ్ళకి మనం రైట్ పీపుల్‌ని సెలెక్ట్ చేసుకొని మనం ఆపర్చునిటీ ఇస్తాం. ఓకే. ఆ 4 పీపుల్ ఇద్దరిని రిక్రూట్ చేస్తే ఎంతమందవుతారు? 8 మెంబర్స్ టీమ్. ఓకే. ప్రతి ఒక్క 2 సీసీ కంప్లీట్ చేస్తారు గదా! సో, 2 సీసీ అంటే టోటల్ 16 సీసీ. ఓకే. ఇక్కడ టీమ్ ఎంతమందయ్యారు? 8. ఓకే. ఇప్పుడు టోటల్ ఎంత సీసీ అయింది? 16 సీసీ. 16 సీసీ. అండ్ స్టార్టింగ్ మనకు 2 సీసీ ఉంది గదా! స్టార్ట్ చేసినప్పుడు 2 సీసీ. సో, టోటల్ టీమ్ వచ్చేసి 12 మెంబర్స్. సీసీస్ వచ్చేసి టోటల్ 26 సీసీ. ఓకే. 26 సీసీ అంటే మీరు ఏ లెవెల్‌లో ఉన్నారు? సూపర్వైజర్ పొజిషన్‌లో ఉన్నారు. ఓకే. సూపర్వైజర్ పొజిషన్‌లో మీది 25 సీసీ అయితే సూపర్వైజర్ పొజిషన్. బట్ ఇప్పుడు మీరు 26 సీసీలో ఉన్నారు. లైక్ సూపర్వైజర్ పొజిషన్‌కి మీరు ప్రమోట్ అయ్యారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి పాసివ్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు అసలు గేమ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతది. ఓకే. సో, చెప్తాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సూపర్వైజర్ పొజిషన్‌లో ఉన్నారు మీరు. 26 సీసీ ఉంది. ఓకే. ఫైన్. గుడ్. బానే ఉంది. సూపర్వైజర్ పొజిషన్‌లో మీకు టీమ్ ఎంతమందున్నారు? 12. 12 మెంబర్స్ ఉన్నారు టీమ్. ఓకే. ఫైన్ బానే ఉంది. ఈ 12 మెంబర్స్ వాళ్ళు సాయి తేజలాగా లేతే మీలాగా వాళ్ళు స్టార్టింగ్ 4 రైట్ పీపుల్‌ని వాళ్ళు రిక్రూట్ చేయలేదు. సోషల్ మీడియా వాళ్ళు ప్రమోటింగ్ సరిగ్గా చేయలేదు కావచ్చు. లీడ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా చేయలేదు కావచ్చు. జస్ట్ 2 పీపుల్ రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే. బై బ్రాండింగ్, ప్రమోటింగ్ ద్వారా. సో, ఆ 2 పీపుల్ చేస్తే 12 ఇంటూ 2 అంటే 24 మెంబర్స్. ఓకే. 24. ప్రతి ఒక్క 2 సీసీ కంప్లీట్ చేస్తారు కదా! సో, 24 ఇంటూ 2 సీసీ లైక్ 48 సీసీ. ఓకే. టోటల్ 48 సీసీ. 48 సీసీ అంటే 48 సీసీ అండ్ టీమ్ వచ్చేసి ఎంతమందున్నారు? 24 సీసీ. అర్థమవుతుందా అందరికి? అందరికి అర్థమవుతుందా? యాహ్! ఓకే. ఓకే. ఫైన్. సో, మనకి 48 సీసీ వచ్చింది. ఓకే. ఫైన్. సూపర్వైజర్ లెవెల్‌లో మీరు ఒక్కరిని 1 డైరెక్ట్ రిక్రూట్ చేస్తే, ప్రమోట్ చేస్తే, 1 డైరెక్ట్ ఇస్తే మీకు కంపెనీ వచ్చేసి 8,500. 8,500. సో, 8,500 ఇంటూ 2.
17,000. ఓకే. సో టోటల్ ఇప్పుడు మీకు ఇక్కడ టోటల్ 17,000 అండ్ సూపర్వైజర్‌లో మీకు 48 సీసీ అయింది కదా! సూపర్వైజర్ పొజిషన్‌లో మీ కంపెనీ నుంచి 1 సీసీ మీకు కంప్లీట్ అవుతే టీమ్ ద్వారా టోటల్ టీమ్ చేసింది. 1 సీసీ కంప్లీట్ అవుతే మీకు రూ. 1,000. సో మీకు కంప్లీట్ టీమ్ ద్వారా మీకు ఎంత సీసీ అయింది? 48 సీసీ. 48 సీసీ అంటే 48,000 48,000. సో మీరు పర్సనల్‌గా 1, 2 డైరెక్ట్స్ ఇస్తే 17,000. టోటల్ 65,000. ఓకే. టోటల్ 65,000. సూపర్వైజర్ లెవెల్‌లో మీకు టోటల్ 65,000 వచ్చింది. ఓకే. అది వితిన్ 2 మంత్స్‌లో అయిపోతుంది మీకు. 2 మంత్స్. జస్ట్ 2 మంత్స్. ఓకే. ఫైన్. హార్డ్‌లీ 2-3 మంత్స్ వేసుకుందాం. మనకు 65,000. ఓకే. ఫైన్. బానే ఉంది. మన టీమ్ ఎంతమంది ఉన్నారు టోటల్ ఇప్పుడు? 24 మెంబర్స్ టీమ్ అండ్ లాస్ట్ 12 మెంబర్స్. ఈ 12 మెంబర్స్. టోటల్ 36 మెంబర్స్ టీమ్. రైట్? 36 మెంబర్ టీమ్. మన సీసీ ఎంతొచ్చేసాయి? 48 సీసీ మరి ఇక్కడ 4 సీసీ. లాస్ట్ 26 సీసీ. టోటల్ 78 సీసీ. సో 78 సీసీలో మీరు ఏ పొజిషన్‌లో ఉంటారు? సూపర్వైజర్ పొజిషన్‌లో ఉంటారు. రైట్? సో సూపర్వైజర్ పొజిషన్‌లో వచ్చేసరికి మీకు సారీ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్‌లో ఉంటారు. అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ పొజిషన్‌లో ఉన్నారు. ఓకే. రైట్. 78 సీసీ మీరు అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్‌లో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్ లెవెల్‌లో మీరు 1 డైరెక్ట్ ఇస్తే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్‌లో 9,000. 1 డైరెక్ట్ ఇస్తే 9,000. ఓకే. మీకు ఇక్కడ టీమ్ ఎంతమంది ఉన్నారు టోటల్? ఇక్కడ 36 మెంబర్స్ ఉన్నారు. 36 ఇంటూ ఓన్లీ 2 రిక్రూట్ చేశారు. లైక్ సోషల్ మీడియా ప్రమోటింగ్ ద్వారా. 2 రిక్రూట్ చేస్తే 72 మెంబర్స్. ఓకే. 72 మెంబర్స్ ప్రతి ఒక్క 2 సీసీ కంప్లీట్ చేస్తే 144 సీసీ. అసిస్టెంట్ మేనేజర్ లెవెల్‌లో మీకు 1 సీసీ చేస్తే 2,000. సూపర్వైజర్ లెవెల్‌లో 1 సీసీ చేస్తే రూ. 1,000. బట్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్‌లో రీచ్ అయ్యాక 1 సీసీ చేస్తే మీకు రూ. 2,000. సో మీకు ఇక్కడ ఎంత సీసీ అయ్యాయి? టోటల్ 144 సీసీ అయ్యాయి. సో 144 సీసీ ఇంటూ 2,000 మీరు కాలిక్యులేట్ చేసుకోండి. 144 ఇంటూ 2,000 ఎంత? ఆల్మోస్ట్ 2,88,000. ఓకే. 2,88,000. అండ్ ఇక్కడ మీరు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్‌లో 1 డైరెక్ట్ ఇస్తే 9 అంటే 1 మీ ద్వారా మీరు 1 డైరెక్ట్ రిక్రూట్ చేస్తే, ప్రమోటింగ్ చేస్తే, బ్రాండింగ్ చేస్తే మీకు 1 డైరెక్ట్ 9,000. సో 9,000 ఇంటూ 2 అంటే టోటల్ 18,000. ఓకే. 18,000. సో ఇటు 2,88,000 ప్లస్ 18,000 అప్రాక్స్ 3,00,000. టోటల్ అరౌండ్ 3,00,000. 3,00,000 ఇన్‌కమ్. మీకు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్‌లో 3,00,000 ఇన్‌కమ్. మీరేమన్నా వర్క్ చేశారా? మీరు మీ టైమ్‌ని పెంచుకుంటూ పోయారు. మీరు మీ టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. ఓకే. మీ టీమ్‌ని మీరు బిల్డ్ చేశారు. ఓకే. రైట్. ఓకే. 3,00,000 వచ్చింది. ఫైన్ బానే ఉంది. ఇప్పుడు మీకు టీమ్ ఎంతమందున్నారు? అసిస్టెంట్ మేనేజర్ లెవెల్‌లో టీమ్ ఎంతమందున్నారు? టోటల్ 72 మెంబర్స్. సో లాస్ట్ టీమ్ 36 మెంబర్స్. టోటల్ 108. 108 టీమ్. ఓకే. సో మీకు సీసీస్ ఎంత అయ్యాయి? 144 సీసీ. 144 సీసీ. ఓకే. సో నెక్స్ట్ 144 సీసీ ప్లస్ పాతయి 78 సీసీ. రైట్? ఓల్డ్ 78 సీసీ. ఓకే. టోటల్ ఎంత? టోటల్ 210 ప్లస్ 210 ప్లస్ సీసీ అయింది. 210 ప్లస్ సీసీ అంటే మీకు 120 సీసీ అయితే మేనేజర్. మీరు ఆల్మోస్ట్ 210 సీసీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారు? మేనేజర్ లెవెల్ పొజిషన్‌లో ఉన్నారు. ఓకే. మేనేజర్ లెవెల్‌లో మీకు టీమ్ ఎంతమంది ఉన్నారు? టోటల్ ఆల్మోస్ట్ 108 టీమ్ ఉన్నారు. 108 పీపుల్ టీమ్ ఉన్నారు. సో 108 ఇంటూ 2 ఎంత టోటల్? 216 మెంబర్స్. సో ప్రతి ఒక్క 2 సీసీ కంప్లీట్ చేస్తారు కదా! ప్రతి ఒక్క 2 సీసీ కంప్లీట్ చేస్తారు. సో 216 ఇంటూ 2 సీసీ టోటల్ 432 సీసీ. 432 సీసీ. సో మేనేజర్ లెవెల్‌లో 1 సీసీ ఈక్వల్ టు రూ. 2,500. 1 సీసీ ఈక్వల్ టు రూ. 2,500. సో 432 ఇంటూ 2,500 కౌంట్ చేయండి. కాలిక్యులేటర్ తీసుకొని కౌంట్ చేయండి. ఓకే. సో టోటల్ వచ్చేసి 10,80,000 10,80,000 వస్తుంది. సో మీరు మేనేజర్ లెవెల్‌లో ఒకవేళ మీ ద్వారా డైరెక్ట్ ప్రమోట్ చేస్తే ప్రతి ఒక్కరి నుంచి మీకు 12,000 కంపెనీ ప్రాఫిట్ అనేది ఇస్తుంది. షేర్స్ అనేది ఇస్తుంది. సో టోటల్ 1 డైరెక్ట్ ఒకవేళ మీరు 2 డైరెక్ట్ ఇస్తే ఆల్మోస్ట్ 24,000. ఓకే. 24 24,000 రైట్? సో టోటల్
10,80,000 ప్లస్ 24,000 ఎంత? అరౌండ్ 11 lakhs. అరౌండ్ 11 lakhs. ఓకే. మీకు మేనేజర్ లెవెల్‌లో అరౌండ్ 11 lakhs. బట్ 11 lakhs. ఓకే. 11 lakhs అని చెప్తున్నాను. ఓకే. ఫైన్. మీ మేనేజర్ లెవెల్‌లో టీమ్ 108 ఉన్నారు. టోటల్ 11 lakhs ఇన్‌కమ్. ఓకే. ఫైన్ బానే ఉంది. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు 11 lakhs వాళ్ళు 2 మెంబర్స్ రిక్రూట్ చేశారు, ప్రమోట్ చేశారు బానే ఉంది. బట్ అందులో 11 lakhsలో హాఫ్ పీపుల్ చేయలేదు. ఓన్లీ మీరు 2 అనుకున్నారు. అందులో 1 చేశారు. 1 ప్రమోట్ చేశారు. ఓన్లీ 1 రిక్రూట్ చేశారు. ఎంత లీస్ట్ కేస్‌లో 6 lakhs. 6 lakhs రైట్? హాఫ్ అమౌంట్ 6 lakhs. సరే ఇందులో 1 పీపుల్ కూడా వాళ్ళు యాక్టివ్‌గా వర్క్ చేయలేదు. వరస్ట్ కేస్‌లో అందులో హాఫ్ పీపులే చేశారు. ఎంత? 3 lakhs. ఓకే. ఈ 3 lakhsలో కూడా కొంతమంది ఇన్‌యాక్టివ్‌లో వర్క్ చేశారు. లీస్ట్ కేస్‌లో ఎంత వస్తుంది? 1.5-2 lakhs. 1.5-2 lakhs. సో నేను మీకేం చెప్పాను? మీకు ఇక్కడ మేనేజర్ అవ్వాలంటే 6-9 మంత్స్ పడుతుంది. మేనేజర్ అవ్వాలంటే. సో మేనేజర్ అయ్యాక మీ ఇన్‌కమ్ వచ్చేసి లీస్ట్ కేస్‌లో 1.5-2 lakhs ఇన్‌కమ్. 1.5-2 lakhs ఇన్‌కమ్. సో మేనేజర్ అవ్వాలంటే 6-9 మంత్స్ పడుతుంది. 6-9 మంత్స్. కరెక్ట్‌గా చేస్తే 6 మంత్స్ సరిపోతది. ఓకే. సో ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ప్లాన్. సో 2సీసీ ఎలా కంప్లీట్ చేయాలి అండ్ వాట్ ఈస్ వాట్ ఎవ్రీథింగ్ అనేది టోటల్ మన సాయితేజ అండ్ జీసన్ సార్ టోటల్ చెప్తారు. ఓకే. సో జీసన్ సార్ ఏంటంటే తను మెకానికల్ ఇంజినీర్. ఓకే. మెకానికల్ ఇంజినీర్ కంప్లీట్ చేశారు. సో మా ప్రాజెక్ట్‌లో మా అందరికి మెంటర్, తను ట్రైనర్. ఓకే. సో మనకి లైక్ ప్రాజెక్ట్‌లో ఏదైనా సరే మనకి టోటల్ ప్రాజెక్ట్ గురించి ఎవ్రీథింగ్ టోటల్ మనకు క్లారిఫై చేస్తారు. మీకు 2సీసీ ఎలా కంప్లీట్ చేయాలి? వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా కూడా ఎలా కంప్లీట్ చేయాలి? తన టిప్స్ అండ్ టోటల్ చెప్తారు. తను మెకానికల్ ఇంజినీరింగ్ చేసి జాబ్ కోసం 1-2 ఇయర్స్ ట్రై చేశాడు. 1-2 ఇయర్స్ బట్ ఒక్క జాబ్ కూడా రాలేదు. సో తను అప్పుడు ఒకటే డిసైడ్ అయ్యాడు. నేను జాబ్ చేయడం కంటే, నేను ఒకరి దగ్గర జాబ్ చేయడం కంటే, నేను ఎంప్లాయ్‌మెంట్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? నేను ఎంప్లాయ్‌మెంట్ ఎందుకు ఇవ్వకూడదు? ఓకేనా? సో జాబ్ అనే తను ఈ ప్రాజెక్ట్ అనే ఆపర్చునిటీ వచ్చింది. తీసుకున్నాడు. వితిన్ 3-4 డేస్‌లో తన ఇన్‌కమ్ వచ్చేసి 3-4 లాక్స్. పర్ మంత్ 3-4 లాక్స్. ఓకే. అండ్ వన్ సెకండ్. మీకు జీసన్ సార్‌ది నేను మీకు చూపిస్తాను ప్రొఫైల్. సో ఇతనే మన జీసన్ సార్ వచ్చేసి. ఈస్ అవర్ మెంటర్. హి ఈస్ అవర్ ట్రైనర్. వీళ్ళందరూ మా ట్రైనర్. ఓకే. అండ్ వన్ సెకండ్ మీకు పాయింట్. వన్ సెకండ్. మీకు ప్రాజెక్ట్‌లో ఉండేసి ట్రైనింగ్స్ ఉంటాయి మీకు. ట్రైనింగ్స్ ఉంటాయి. ట్రైనింగ్స్ వచ్చేసి మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్‌షిప్ క్వాలిటీస్. మీకు అందరికీ ట్రావెలింగ్స్ ఇష్టమా? ట్రావెలింగ్స్ అంటే ఇష్టమైనోళ్ళు ఎవరుండరు. ఇష్టం లేని వాళ్ళు ఎవరుండరు. సో నాకు ట్రావెలింగ్స్ ఇష్టం. అందుకే ఇక్కడికొచ్చాను. ఇక ట్రావెలింగ్స్ ఏంటంటే మనకు కంపెనీ వచ్చేసి ఇయర్‌లీ 2 టైమ్స్ ట్రావెలింగ్స్ ఉంటాయి. ఇయర్‌లీ 2 టైమ్స్ ట్రావెలింగ్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటది. మన కంపెనీ వచ్చేసి ఏం చేస్తుందంటే మనం చేసే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే మీరు గనుక ప్రాజెక్ట్ కరెక్ట్‌గా చేస్తే, కరెక్ట్‌గా బ్రాండింగ్ అనేది కరెక్ట్‌గా చేస్తే, కంపెనీ వచ్చేసి మీ ద్వారా కంపెనీ ప్రమోట్ చేపిస్తది. మీ వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ టోటల్ కమ్యూనికేషన్ స్కిల్స్ గాని, మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ గాని టోటల్ కంపెనీ మార్చేసి కంపెనీ నచ్చిన విధంగా మిమ్మల్ని మార్చుకుంటుంది. సో కంపెనీ మీకు గైడ్ చేస్తుంది. లైక్ మెంటర్‌షిప్ లాగా ప్రతి సెకండ్ మీకు టోటల్ ఎవ్రీథింగ్ అనేది నేర్పిస్తుంది. మీకు మన కాలేజ్ చదివిన బుక్స్ మార్క్స్ కోసం చదువుతాం. ఇక్కడ మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి? మనం పాసివ్ ఇన్‌కమ్ ఎలా ఎర్న్ చేయాలి? మనీ మన కోసం ఎలా వర్క్ చేస్తుంది? అనేది మనకు స్కిల్స్ అనేది తెలుస్తుంది. ఓకే. సో అండ్ ఇందులో మీకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని చెప్పాను కదా! ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ ఉంటుంది. మీరు వేరే కంట్రీస్‌కి వెళ్లి కూడా అక్కడ మీ ద్వారా ప్రమోట్ చేపిస్తుంది కంపెనీ. ఓకే. అండ్ మన డొమెస్టిక్ ట్రిప్స్ కూడా ఉంటుంది.
ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకటి డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది. సో, ఇయర్‌లీ 4 టైమ్స్ ఉంటుంది. అండ్ ఇయర్‌లీ 2 టైమ్స్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ టోటల్ మనకి ట్రైనింగ్స్ అనేది కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. మరి మనం చదివే బుక్స్ కూడా డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. సైకాలజీ బుక్స్ ఉంటాయి. మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ టోటల్ ఎవ్రీథింగ్ బుక్స్ అనేవి డిఫరెంట్ బుక్స్ అనేవి మనం చదువుతాం. నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం. అండ్ బిఫోర్ థట్ మనకి ఇవన్నీ ట్రైనింగ్స్ అన్నమాట. మనకి ఏదైనా ఒకటి మనకి ఎర్నింగ్స్ రావాలి అంటే ముందు మనకి లెర్నింగ్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి. యాహ్! మనకి లెర్నింగ్స్ అనేది కంప్లీట్ అయిపోతే మనకి ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. యాహ్! సో, నెక్స్ట్ అండ్ 1 సెకండ్. సో, హి ఈస్ అవర్ మెంటర్. వైష్ణవి, వైష్ణవి. ఓకే. ఓకే. ఐ విల్ టెల్. ఐ విల్ టెల్. యాహ్! ఓకే. ఓకే. రైట్. అందరికి ఏమైనా డౌట్ ఉందా? ఇదేమైనా చైన్ సిస్టమ్ గాని, లేదంటే ఇదేమన్నా ఆహ్, జాయిన్ చేపించడం అలాంటి ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? సో, నాకు చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో, ఇది చైన్ సిస్టమా? లేదంటే అదా ఇదా అంటున్నారు. ఓకే. ఫైన్. అందరికి చెప్తున్నా, ఇది చైన్ సిస్టమ్ కాదు. ఓకే. ఇది చైన్ సిస్టమ్ కాదు. ఓకే. సో, చైన్ సిస్టమ్ ఎలా కాదు? చైన్ సిస్టమ్ అంటే ఏంటి? మీకు ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తా. చైన్ సిస్టమ్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు. తనకి లెఫ్ట్, రైట్ ఉంటుంది. చైన్ సిస్టమ్ ఎలా ఉంటదో చెప్తా. లెఫ్ట్, రైట్ ఉంటుంది. సో, లెఫ్ట్, రైట్ ఏంటి? లెఫ్ట్ ఏ, బి. రైట్ ఏ, బి ఉంటుంది. సో, లెఫ్ట్ వచ్చేసి ఏలో 250 పాయింట్స్, బిలో 250 పాయింట్స్. ఏలో రైట్‌లో వచ్చేసి ఏలో 250 పాయింట్స్, బిలో 250 పాయింట్స్. సో, టోటల్ 500 పాయింట్స్. 500 పాయింట్స్ మ్యాచ్ అవుతూనే హెడ్‌కి ₹1000 వస్తుంది. సో, ఇక్కడ ఒకవేళ ఫై 250 కాకుండా 249 అయినా ఇక్కడ 499 అవుతుంది. సో, చైన్ అనేది కొలాప్స్ అవుతుంది. ఇక్కడ మీకు 500, 499 ఇక్కడ 1000 రాదు. ఓకే. ఇది చైన్ సిస్టమ్. చైన్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక చైన్‌లో ఒకటి బ్రేక్ అయినా టోటల్ టీమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. దిస్ ఈస్ చైన్ సిస్టమ్. బట్ మన చైన్ సిస్టమ్ కాదు. మనం ఏం చేస్తామంటే, మనం చేసే వర్క్ ఏంటంటే, మనం రైట్